హాయ్ వెల్కమ్ టు సాచి లాగ్స్. ఈరోజు ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ గారెలు ఎలా చేద్దామో చూద్దాం. అందుకోసం ముందుగా ఒక స్వీట్ కార్న్ తీసుకొని ఇలా గింజలు తీసుకొని ఫ్రెష్గా కడిగి పక్కకు పెట్టుకోవాలి. కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యం పిండి, కరివేపాకు, కొత్తిమీర, 4 వెల్లుల్లిపాయలు, ఒక పచ్చిమిర్చి, కొద్దిగా ధనియాల పొడి, సాల్ట్. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ చేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకుందాం. ముందుగా మిక్సీ జార్లో ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న స్వీట్ కార్న్ గింజలు వేసుకుందాం. అందులోకి కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, ఒక చిన్న పచ్చిమిర్చి, మనం ముందుగా పొట్టు తీసుకొని పెట్టుకున్న 4 వెల్లుల్లిపాయలు, ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ ధనియాల పొడి, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ బియ్యం పిండి, ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండి. బియ్యం పిండి ఎందుకంటే కొంచెం క్రిస్పీనెస్ కోసం కొద్దిగా బియ్యం పిండి వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా రుబ్బుకుందాం. చూడండి, ఇలా చేసుకోవాలి. మరీ మెత్తగా కావద్దు, ఇలా కచ్చపచ్చగానే రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని మొత్తం ఒక బౌల్లోకి వేసుకుందాం. ఇప్పుడు ఇవన్నీ గారెల్లో ఒత్తుకొని నూనెలో వేసుకోవడమే. ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించి ఒక కడాయి పెట్టుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలి. చూడండి, ఆయిల్ వేడెక్కిందో లేదో చూద్దాం. ఇప్పుడు మనం చేసుకున్న పిండిని చిన్న చిన్నగా ఒత్తుకొని ఇందులో వేసుకోవడమే. కొద్దిగా వాటర్ పెట్టుకొని చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా ప్రెస్ చేసుకొని వేస్తే సరిపోతుంది. ఆయిల్ అవసరం లేదు, ఒక కవర్లో పెట్టుకోవడం అవన్నీ ఏమొద్దు. చిన్న చిన్న బాల్స్ చేసుకొని ఇలా మన చేతిపైన ఒత్తుకొని అందులో వదిలేసుకుంటే సరిపోతుంది. అంతే, ఇలాగే అన్నీ ఒత్తుకోవాలి. చూడండి, ఫ్లేమ్ పెద్దగా పెట్టొద్దు, తొందరగా మాడిపోతాయి. మీడియంగా పెట్టి ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకో వైపుకి తిప్పుకుందాం. అన్నీ మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఎంతో బాగుంటాయండి, పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. చూడండి, ఇలా అన్నీ వేగిపోయాయి కదా. వీటిని ఒకసారి అన్నీ తీసుకొని ప్లేట్లో వేసుకుందాం. మళ్ళీ ఇంకా కొన్ని కూడా సేమ్ అలాగే ఒత్తుకొని వేసేసుకుందాం. చూడండి, అన్నీ ఇలాగే వేసుకోవాలి. సేమ్ ఇలానే అన్నీ ఫ్రై చేసుకోవాలి. చాలా తొందరగా అయిపోతుంది, చాలా టేస్టీగా ఉంటుంది. ఇవి స్నాక్ లాగా తినొచ్చు, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా తినొచ్చు, టీలోకి తినొచ్చు. చాలా బాగుంటాయండి. చూడండి, ఎంతో టేస్టీ అయిన స్వీట్ కార్న్ గారెలు రెడీ. ట్రై చేసి కమెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.